కాదమ్మా, చాలు ఈ హ్యాపీ తూకం నాకు అర్థం కావట్లేదు అమ్మాయి, ఈ తూకం నాకు అర్థం కావట్లేదు. శాలరీ బేసిస్ మీదే లవ్ స్టోరీయా? ఆ కండిషన్ ముందే మాట్లాడుకున్నారు మీరిద్దరు. ఓకే, నీకు మెచ్యూరిటీ లేదు అని అంటున్నావు కాబట్టి నువ్వు వాదించలేకపోతున్నావు నీ పేరెంట్స్ దగ్గర అంటున్నావు. కానీ ఈ శాలరీ మీద కొలతేసేటటువంటి ప్రేమ ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ రోజు అతనితో నేను ఉంటా సార్, ఒక 1 మంత్ 2 మంత్స్ లేదు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంత అయితేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? గాన్. ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అటు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు, ఒక సైడే మాట్లాడతారేంటి? అబ్బాయిలు మోసాలు చేస్తే అమ్మాయిలు చచ్చిపోతున్నారు, అమ్మాయిలు చెప్తున్నారు, అమ్మాయిలు మోసాలు చేస్తే అబ్బాయిలు చచ్చిపోతున్నారు. ఇలాగే అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడేం అవ్వాలి? మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మీకు నిజంగా తల్లిదండ్రులు ఎదుర్కొంటే నిలబడి ధైర్యంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం లేకపోతే 23 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రేమించకుండా అలా వెయిట్ చేయండి. మీకు దమ్ము ధైర్యం కెపాసిటీ అనుభవం వచ్చిన తర్వాత ప్రేమించుకోండి. అప్పుడు ప్రామిసులు చేసుకోండి, అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు మీ ప్రేమలో వాడి పరిస్థితి ఏంటో చెప్పు. ఓకే, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. పెళ్లి నేనేం అనట్లేదు తనుజ, నేనేం అనట్లేదు. నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటున్నావు, నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నానండి అంటున్నావు, మా తల్లిదండ్రుల మనసులు నొప్పించకూడదని అంటున్నావు. వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మా. 19 ఇయర్స్ కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 ఇయర్స్ పాటు మీ మధ్య నడిచింది, దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. చెప్పు. మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. అమ్మ ఇప్పుడు మాట్లాడతాడమ్మా, ఇప్పుడు నేను వెళ్తాను ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ యాక్సెప్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ యువర్ యాక్సెప్టెన్స్? మా పేరెంట్స్ తోటి మాట్లాడమని చెప్పండి సార్, అతన్ని ఏం మాట్లాడతాడో. సరే రేపు మా పేరెంట్స్ ని తీసుకొచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడిస్తాను. సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారో ఒకవేళ మీరు. మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నీ సమాధానం మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను నీకు పెళ్లి చేసుకోను, అంతే. పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటావా? వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాను సార్. మనస్ఫూర్తిగా 15,000 కాదు 5,000 శాలరీ అన్నా చేసుకుంటాం. సౌండ్ రావట్లేదు. అమ్మో, 19 ఏళ్ళకే భలే ఆలోచించేస్తున్నారు మేడం సింపుల్ మేడం, ఇదేమి పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇది ఓన్లీ టోటల్ లవ్ స్టోరీ దట్ హెస్ బిల్ట్ ఆన్ ఎన్ ఇమ్మెచ్యూర్ గ్రౌండ్. ఇక్కడ ఏం ఫౌండేషన్ లేదు, పునాది లేదు, ఏమీ లేదు. అట్రాక్ట్ అయ్యారు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, ప్రేమించుకుని ముందుకెళ్తే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తల్లిదండ్రులు సచ్చినట్టు ఒప్పుకుంటారనే గుడ్డితనంతో వెళ్తారు. తర్వాత తల్లిదండ్రులు మాట్లాడే విధంగా తల్లిదండ్రులు మాట్లాడతారు, మేము ఇది అయిపోతాం అదే అయిపోతాం అంటారు, నీ భవిష్యత్తు ఎలా అయిపోతుంది అని అంటారు. ఈ ప్రేమ వర్సెస్ బ్రెయిన్ వాష్ నడుస్తుంది. ఇలాంటి కేసులు రోజుకి ఎన్నో చూస్తాను మేము. ఆ బ్రెయిన్ వాష్లో ఏంటంటే వీళ్ళు ఏంటంటే కనుక అటువైపు ప్రేమించిన వాడు ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే కనుక ప్రేమించిన వాడు అస్సలు బాధపడకూడదు అని ఉంటారు. తర్వాత ఏమనుకుంటారంటే కనుక ప్రేమించిన వాడు బాధపడకూడదు, పేరెంట్స్ బాధపడకూడదు అనుకుంటారు. ఫైనల్గా స్టోరీ ఎలా అవుతుందంటే కనుక ప్రేమించిన వాడికి ఇంకా వయసు ఉంది, ఆలోచన ఉంది, అవకాశం ఉంది కాబట్టి వాడు ఏదో విధంగా సర్దుకుని దిద్దుకుని ముందుకు వెళ్ళిపోతాడు. లేదంటే ఇంకో ఫిగర్ ఎవరో తగులుకుంటుంది, వాడితో కొట్టుకుపోతాడు. పేరెంట్స్ని ఒక్కడు కాపాడితే మొదలు ఈ ఈక్వేషన్లో వెళ్తుంది అనమాట. ఇది మొత్తం ఈ అమ్మాయి విషయంలో కూడా వెళ్తుంది. సో ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే తనుజ ఏదైతే చెప్తుందో అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా మొదలైనటువంటి ప్రయాణం. కేవలం ఎవరో ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు, కాలేజ్ దగ్గర కలిసాడు, రకరకాల ప్రామిసులు చేశాడు, బైక్ మీద నింపాడు, దింపాడు. తండ్రి తర్వాత ఇటువంటి గొప్ప వ్యక్తి కనిపించలేదు కాబట్టి ఆ అమ్మాయి బ్లైండ్ ఫెయిత్తో ప్రామిస్ చేస్తుంది. ముందు చూడలేదు, వెనకాతలా చూడలేదు, పేరెంట్స్ని చూడలేదు, శాలరీ చూడలేదు. ఏది ప్రేమ అయినా మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రపోజ్ చేసుకుని కమిట్ అయ్యారో ఆ తర్వాత ఏంటంటే లోపాలు కనిపించడం మొదలవుతాయి అనమాట. రియాలిటీ. ఎందుకు మనం వయసుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి కాదనట్లేదు. వయసుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత, అనుభవానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత, తల్లిదండ్రులు పెద్దల మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత ప్రేమకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని ఎందుకు పదే పదే చెప్తున్నాం అంటే కనుక ఇలా సడన్గా యూటర్లను తిరిగి ఒకళ్ళు నాశనం అవుతారు, ఒకళ్ళు సుఖపడే పరిస్థితి రాకుండా ఉండటం గురించి మేము పదే పదే చెప్తూ ఉంటాం. ఇక్కడ నువ్వు చేసినటువంటిది ఏంటంటే కనుక ముందు దిగిపోయావు. ఆ లోతు ఎంతో కొలత ఎంతో ఏమీ తెలియదు నీకు. తర్వాత ఏంటంటే క్యారెక్టర్ నిదానంగా బయటపడింది. ఏంటంటే కనుక ఈ అబ్బాయి కష్టపడ్డు, సోమరిపోతూ అన్ని లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు, తాగుతాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు అనేటటువంటిది. ఇదంతా కూడా నేను టోటల్గా ఒప్పుకుంటున్నాను, నేను కాదనట్లేదు. తర్వాత ఏమర్థమైంది అంటే కనుక దానికంటే పెద్ద విషయం నిలబడింది. ఏంటంటే జీవితంలో కేవలం ప్రేమ అనేటటువంటిది శాలరీని కొనలేదు, ప్రేమ అనేటటువంటిది గవర్నమెంట్ జాబులు తేలేదు, ప్రేమ అనేటటువంటిది తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని కొనలేదు అనేటటువంటిది తర్వాత రియలైజ్ అయ్యావు. స్టెప్ 2 ఏమైంది అంటే కనుక శాలరీతో ప్రేమను కొలతేయటం మొదలుపెట్టాం. దీని అంతటికీ కారణాన్ని ఎవరు చూపెడుతున్నావు అంటే కనుక నీ తల్లిదండ్రులను చూపెడుతున్నాను. దాని గురించి నేను తప్పు పట్టను. బహుశా నీ వయసు, నీ అనుభవం బట్టి ఏంటంటే కనుక ఈరోజు ఏంటంటే నువ్వు సడన్గా రియలైజ్ అయిన తర్వాత ప్రేమ అబద్ధం అని చెప్పలేం కదా.
ఎలా చెప్తాం? 2 years పాటు ప్రేమ అబద్ధం అంటే కనుక అయితే నువ్వు పిచ్చిదానమైనా అయి ఉండాలి, లేదంటే మోసగత్తైనా అయి ఉండాలి. సో నువ్వు ప్రేమ అబద్ధం అని చెప్పట్లేదు. ఈరోజు నా పేరెంట్స్ని దమ్ము ధైర్యం ఉంటే ఒప్పించమనండి అని అంటున్నావు. అంతే, నీ సహజంగా నీ వయసులో ఉండే ఆడపిల్లలు పాడే పాటే ఇది. సో కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈరోజు ఒక్క క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. నీ దారి నువ్వు చూసుకో, నో డౌట్. అతని దారి ఏంటి అన్నది చెప్పు అని అన్నాను నేను. సో దానికి నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు ఏంటంటే, ఎక్కడో చోట నీ లోపల కూడా ఒక గిల్ట్ ఉంది, ఒక బాధ ఉంది. ఏమవుతాడు ఈ అబ్బాయి అనేటటువంటి బాధ ఉంది. రేపొద్దున ఆ బాధతో నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను 25,000 శాలరీ చూసుకుంటూ రోజు దేవుడు పూజ చేసుకుంటూ సంతోషంగా ఉండలేవు. ఆ గిల్ట్ నీకు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎంతో కొంత ప్రేమ అనేది ఉంది, ఎంతో కొంత ఒక నమ్మకం అనేది ఉంది, ఎంతో కొంత ఒక ప్రయాణం అనేది ఉంది. కాబట్టి దీనికి న్యాయం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. కావాలంటే అతనికి బుద్ధి చెప్దాం, అతనికి కౌన్సిలింగ్ చేద్దాం, పద్ధతులు నేర్పిద్దాం, వ్యవహారం ఎలా ఉండాలో చెప్దాం, ఒక ఆడపిల్లని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. డిగ్రీ చేశాడు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమన్నా రాయొచ్చు అతను కూడా, కొద్ది కష్టపడితే కనుక. ఇంకా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చు. అతనిలో ఉండే సోమరపోతనాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో నేను అనేది ఏంటంటే కనుక, అతన్ని మీ పేరెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తారో అనేటటువంటి మాట కంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా నువ్వు యాక్సెప్ట్ చేయగలవా లేదా అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో నువ్వు అది ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్ హిమ్, మై లవ్ ఇస్ ట్రూ అని నువ్వు అంటే కనుక అతనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అతనికి ఇద్దాము. అతనితో పాటు అతని తల్లిదండ్రులు వస్తారు, మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు. అప్పుడు ఈ 2 కుటుంబాల మధ్యన ఎంతవరకు సఖ్యత కుదురుతుందో, మీ ఇద్దరు ప్రయాణం ఎంత ముందుకెళ్తుందో ఆలోచిద్దాం. కాబట్టి తాత్కాలికంగా మీ బ్రెయిన్తో ఉండేటటువంటి ఈ ఆలోచనని సస్పెండ్ చేయడం మంచిది. మేము ఇచ్చే సలహా పాటించడం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్య మేడం, మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, యాక్చువల్గా ఇదొక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అని అయితే నేను అంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం లవ్ స్టోరీస్ వింటున్నాము. అన్నిటికీ ముందు అక్రమ సంబంధాలు, ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న తర్వాతే మిగతా కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఈ అమ్మాయికి ఎక్కువ ఓటేస్తాను. అంటే లవ్ చేయడం అనేది, అతను ఒక మాట అనేసాడు, మేడం లవ్ చేయడం బ్యాన్ చేయండి, ఎందుకంటే అది ఫీల్కి సంబంధించి. దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేము నాన్న, దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేము. అది మీ ఫీలింగ్స్. మీరు ఆకలేస్తుంది కాబట్టి మాకు ఫుడ్ దొరకట్లేదు బ్యాన్ చేయండి, ఆకలిని బ్యాన్ చేయండి అంటే చెయ్యలేం కదా. బాడీలో వచ్చే ఫీలింగ్స్ని భూప్రపంచంలో ఎవరు బ్యాన్ చేయలేరు. ఒకదాన్ని బ్యాన్ చేయాలి అంటే అదొక ఆచారంగానో, ల్యాండ్ ఆర్డర్గానో, సాంప్రదాయంగానో ఉండాలి. లవ్ ఎక్కడ సాంప్రదాయం కాదు, అదొక ఫీల్. అర్థమైందా? దాన్ని బ్యాన్ చేయడం కుదరదు. నువ్వు ఇట్లా తెంగరగా మాట్లాడావు అనుకో, మేము నీ వైపు సపోర్ట్ కూడా తీసుకోలేం. ఓకేనా? నెక్స్ట్, ఈ అమ్మాయి కరెక్ట్ అండి. లవ్ చేయడం మిస్టేక్ కాదు, లవ్ చేసింది. అది ఎందుకంటే ఫీల్ పడిపోయింది. చీటరా అంటే చీటర్ కాదు. ఒక సంబంధం వచ్చింది కాబట్టి మనం ఒక్కటి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. కానీ అంటే 23 years వచ్చిన తర్వాత ఆయనకి 15,000 కాదండి 50,000 సంపాదించినాక అయితే పెళ్లి చేసుకుంటానంటే కరెక్టా? ఆ అమ్మాయి 19 yearsకే మెచ్యూర్డ్గా, రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది. అందులో మిస్టేక్ ఏముంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.